హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్. మన ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మెటీరియల్ అయితే ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఒక లాస్ట్ 2 months నుంచి అభ్యర్థులు అయితే అడుగుతూనే ఉన్నారండి. సో మనకు వివిధ బుక్ షాప్స్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు. సో మన ఇంగ్లీష్ బుక్ వచ్చింది కదా, అభ్యర్థులు అడుగుతున్నారని చెప్పేసి. సో దానికి సంబంధించి ఒక ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ అరౌండ్ 2 months తర్వాత మనకు సెకండ్ ఎడిషన్ అనేది అవైలబుల్గా వచ్చిందండి మనకు. సో ఈ 2 daysలో మనకు బుక్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ 2 daysలో ఎవరైతే మనకు బుక్ ఆర్డర్ చేసుకుంటారో జస్ట్ మీకు 149 రూపీస్కి బుక్ అయితే అందిస్తున్నాం. సో దాదాపుగా 200 పేజీల బుక్ ఉంటుంది మొత్తం మీద. సో ఈ బుక్లో వచ్చేసి మనకు 200 పేజీల బుక్ని 249 ప్రైస్ ఉంటుంది. మనకు దీన్ని ప్రజెంట్ ఈ 3 రోజులు ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకు 149 రూపాయలకి అందించడం జరుగుతుంది. సో దీనికి డెలివరీ ఛార్జెస్ అనేవి అదనంగా ఒక 50 రూపాయలు ఎక్స్ట్రాగా అవ్వడం జరుగుతుందండి. సో 200 రూపీస్లో మీకు బుక్ అయితే మీకు ఎక్కడ ఉన్నా సరే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నా సరే, మీకు మీ విలేజ్లో ఉన్నా సరే, సో మీ దగ్గరికి మీ ఇంటికి వచ్చి డెలివరీ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది మనకు బుక్కు సంబంధించిన మేజర్ ఇన్ఫర్మేషన్. అసలు ఈ బుక్ ఎలా ఉంది అని చెప్పేసి కూడా మీకు అయితే డీటెయిల్గా చూపిస్తాను. ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిఫరెన్స్ ద్వారానే కూడా చాలామంది అయితే బుక్ తీసుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ డిఎస్సి కోసం ఇంగ్లీషు టెక్స్ట్ బుక్ మెటీరియల్కి సంబంధించి వేరే ఇతర ఏ ఆల్టర్నేటివ్స్ కూడా లేవండి మనకు. అంటే మన టెక్స్ట్ బుక్స్ చదవాలి, దాని నుంచి నేర్చుకోవాలి అని చెప్తే మనకు ఏ ఇతర ఆల్టర్నేటివ్స్ కూడా ఈ బుక్కి లేవు. సో అందువల్ల అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా బుక్ చదవాలని చెప్పేసి అయితే చాలామంది ఒక్కొక్కరు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా చాలామంది అయితే తీసుకుంటున్నారు. సో నేనేమంటానంటే మీరు బుక్ షాప్లో తీసుకున్న, మా దగ్గర తీసుకున్న మీకు ఒకటే ప్రైస్కి వస్తుంది. దాదాపుగా ఒకటే ప్రైస్. అంటే మనం డెలివరీ లేకుండానే తక్కువ ఇస్తున్నాం. మీరు ఒకవేళ డెలివరీ యాడ్ చేసుకుంటే మీకు దాదాపుగా అదే ప్రైస్కి వస్తుంది. ఎవరో బుక్ షాప్కి ఇచ్చే బదులు ఇంత కష్టపడి మెటీరియల్ తయారు చేసిన మా ద్వారా మీరు బుక్ తీసుకుంటే మీకు వితిన్ 2 to 3 daysలో మీకు బుక్ మీ చేతికి వచ్చేస్తుంది. పెద్ద గ్యాప్ ఏమో ఉండదు. మీరు ఎక్కడ కావాలంటే మీకు అక్కడికి బుక్ వచ్చేస్తుంది. సో మీరు ఏ బుక్ షాప్ అంటే తిరగాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీకు చూపిస్తాను బుక్ ఎలా ఉంటుందనేది కూడా మీకు చూపిస్తాను. దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంచుతాను. సో మీకు చూపిస్తాను ఎండ్లో వచ్చేసి ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలని కూడా చూపిస్తాను. బట్ ఆ లింక్ ఓపెన్ చేసి మీరు లాగిన్ అయితే మీకు ఆటోమేటిక్గా బుక్ చూస్తుంది. యాడ్ టు కార్ట్లోకి వెళ్ళాలి. బుక్కి సంబంధించిన పేమెంట్ కానివ్వండి, అడ్రస్ కానివ్వండి, అన్నీ అందులోనే వస్తాయి. మీకు బుక్ చేసిన తర్వాత ట్రాకింగ్ ఐడి కూడా అందులోనే వస్తుంది. సో మీకు ఫస్ట్ బుక్ ఎలాగో ఉందో చూపించాలనుకుంటున్నాను కాబట్టి, సో ఇది మనకు ఎగ్జాంపుల్గా ఒక 3rd class ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్న 8 పాఠ్యాంశాలు ఇవి. ఈ 8 పాఠ్యాంశాలలో మనకు వొకాబులరీకి సంబంధించిన ఉంటాయి. అంతేకాకుండా ఈ వొకాబులరీ ఉంటుంది కదా, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మనం ఇవ్వడం జరిగిందండి. సో ఇవన్నీ ప్రతిదీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇచ్చాం. సో గ్రామర్గా కూడా అవ్వనివ్వండి, వీటికి కూడా మనం ఆన్సర్స్ ఇచ్చాం. ప్రతి దానికి ఎక్కడ ఇమేజెస్ అవసరం ఉంటే అక్కడ ఇచ్చాం. ఇప్పుడు కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ మనకు ఏదైతే సెంటెన్స్ ఇస్తాడో దాన్ని కరెక్షన్ చేయమని ఇచ్చాడు. వాటికి కూడా 3వ తరగతి నుంచి కూడా ఇచ్చాం. అయితే ఈ సెకండ్ ఎడిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీకు చూస్తాను క్లియర్గా, చూస్తారు కదా. సో ఈ విధంగా మనకు ఏదైతే మనకు అర్థం కాని వర్డ్స్ ఏవైతే ఉంటాయి వాటికి తెలుగులో మనకు మీనింగ్ ఇచ్చాం. పౌచ్ అంటే ఏంటి, చిన్న సంచి. ఈ విధంగా మనకు తెలుగులోనే డైరెక్ట్గా మీకు మీనింగ్ ఇచ్చేస్తాం. సో ఇక్కడ మొత్తం గ్రామర్కి సంబంధించి మొత్తం పారా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి ఇంపార్టెంట్ అంటే ఇది కదా, దీన్ని మనం తెలుసుకోవాలి. సో దానికి సంబంధించిన ఓవరాల్గా దీన్ని తెలుగులో ఎలా అంటారు, ఎలా మాట్లాడతారు అని చెప్పేసి కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇవ్వడం జరిగింది. ఇది దీని యొక్క ప్రత్యేకత బుక్ సంబంధించి. అంటే కొందరు ఇబ్బంది పడ్డారు, లాస్ట్ టైం మనం ఇంగ్లీష్లో ఇచ్చాం కదా, కొంచెం తెలుగు ఉంటే బాగుండే సార్ అని చెప్పేసి అయితే చాలామంది అడిగారు. దానికోసం మీరు చూసారు కదా, దానికి సంబంధించి తెలుగు ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇవ్వడం జరిగిందండి. సో ప్రతి వొకాబులరీ ఏదైతే ఉంటుందో, గ్లాసరీ ఏదైతే ఉంటుందో, సో ఎక్కడ ఏ తెలుగు అవసరం పడుతుందో, ఎంత మనకు ఇంగ్లీష్లో చదవాలి, తెలుగులో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మనకు మొత్తం ఓవరాల్గా బుక్. అందులో ఉన్న గ్రామర్ చూడండి, ఇంత క్లియర్గా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నౌన్ ప్లస్ నౌన్ ఇవన్నీ కూడా చూసారు కదా. సో ఇంత క్లియర్గా మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసాం. సో నేను చెప్తున్నాను కదా,
దీనికి ఆల్టర్నేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి మీకు మార్కెట్లో బుక్ ఇది లేదు. అంటే టెక్స్ట్ బుక్స్ మీరు చదవాలి అనుకుంటే మాత్రం ఈ ఒక్క బుక్ మాత్రమే మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. సో జస్ట్ 150 రూపాయలకి మీకు బుక్ వస్తుంది. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఏదైతే ఉంటుందో దాంతో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో నేను అది కూడా చూపిస్తాను ఏ విధంగా ఆర్డర్ చేయాలనేది కూడా. సో మీరు మన వీడియో లింక్ నుంచి ఏ విధంగా వెళ్ళాలో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మరి మన ఛానల్ డిస్క్రిప్షన్ కింద ఉన్న లింక్ అయితే ఏదో ఉందో దాన్ని క్లిక్ చేసినా కూడా ఓకే, లేదు అంటే లాజికల్ మైండ్ మినీస్ అని ఇట్లా సెర్చ్ కొట్టేసాను గూగుల్లో. ఫస్ట్ వచ్చేస్తుంది మనకు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఈ విధంగా మీకు చూపిస్తుంది. దీంట్లో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీకు ఏదైతే బుక్ కావాలో 3 కావాలంటే 3. సో మీకు ఏ బుక్ కావాలంటే ఆ బుక్, మన దగ్గర 3 బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంగ్లీష్ కావాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన బ్యాగ్లా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఆ బ్యాగ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. యాడ్ న్యూ అడ్రస్ అనేది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే యాడ్ న్యూ అడ్రస్ అనే ఆప్షన్ మీకు అక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా యూజ్ మై కరెంట్ లొకేషన్ వై జీపీఎస్ అని క్లిక్ చేసేయండి. సో ఇది మీకు ఈజీ అనమాట. ఇది క్లిక్ చేశారనుకోండి మీకు తొందరగా ఈజీగా అయిపోతుంది. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా మీ ఏదైతే ఊరుందో, మీ లొకేషన్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ సెర్చ్ కూడా చేయవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ సెర్చ్ చేయడానికి మనకు ఏంటంటే సంగారెడ్డి అనుకుందాం. మీరు ఒకవేళ మీ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి అనుకుంటే మీరు డైరెక్ట్గా సంగారెడ్డి అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇక్కడ చూసారు కదా, మీరు విలేజ్ నేమ్ కూడా డైరెక్ట్గా ఎంటర్ చేయొచ్చు. సంగారెడ్డి అని క్లిక్ చేశాను ఇక్కడ. సో మీ లొకేషన్ అనేది చూపిస్తుంది అక్కడ. అట్లా మీరు ఏ కాలనీ ఏదనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా సంగారెడ్డి అని చెప్పేసి పెట్టినా కూడా సరిపోతుంది. ఇక్కడ మీరు కంప్లీట్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, కంప్లీట్ అడ్రస్ ఎంటర్ చేసేస్తారు. నేను ఏదో క్యాజువల్గా ఎంటర్ చేస్తున్నాను. సో సంగారెడ్డి అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. దాని తర్వాత మీరు ఏదైతే దీన్ని హోమ్ అని ఇస్తున్నాను ఏదో ఒకటి. సో దీన్ని సేవ్ అని కొట్టేస్తున్నాను. ఇప్పుడు మీకేంటి డైరెక్ట్గా పేమెంట్ ఆప్షన్ వచ్చేస్తుందండి. ఈ డెలివరీకి, ఈ లొకేషన్కి పేమెంట్ ఆప్షన్ వచ్చేస్తుంది. సో పేమెంట్ మీరు ఏ యాప్తో అయినా చేయవచ్చు, యూపీఐ యాప్తో అయినా చేయవచ్చు, క్రెడిట్ కార్డ్తో కానీ డెబిట్ కార్డ్తో కానీ పేమెంట్ చేస్తే మీకు కంప్లీట్ అయిపోతుంది. అంతే సింపుల్. సో మీరు అడ్రస్ చూస్ చేసుకోవడం దగ్గర ఇబ్బంది పడుతుంటారు కదా. సో అడ్రస్ ఈ విధంగా చూస్ చేసుకోవాలి. మీకు అది ఒకవేళ విలేజ్ నేమ్ అయింది అనుకోండి, విలేజ్ నేమ్ కొట్టాలి. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏది అంటే మీరు ఎంటర్ చేసిన పిన్ కోడ్ ఇంపార్టెంట్. సో అది కరెక్ట్గా వచ్చిందంటే సరిపోతుంది. సో వెరీ వెరీ సింపుల్. జస్ట్ మీరు అడ్రస్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఒకవేళ ఆర్డర్ చేసుకున్న వితిన్ 2 to 3 డేస్లో మీకు బుక్ అయితే వస్తుంది. సో మీకు ఒకవేళ 1 or 2 డేస్ అటు ఇటు అయినా కూడా మీకు ట్రాకింగ్ వస్తుంది, బుక్ ఎక్కడ ఉందో మీకు చూపిస్తుంది. సో ఏం ప్రాబ్లం అయినా మేము చూసుకుంటాం. ఓకేనా. సో దట్ ఈస్ ద ప్రాసెస్ అండి ప్రజెంట్ మనకు. సో మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే, మీకు ఇంత మంచి బుక్ ఇచ్చిన లాజికల్ ఎడ్యుకేషన్ని మరింత బుక్స్ వచ్చేలా, మరింత బుక్స్ మీకు ముందుకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా మమ్మల్ని సపోర్ట్ చేయాలి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీరు వీలైనంత వరకు మన లింక్ ద్వారానే మీరు బుక్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.